అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. లీలావతికి కళ్ళు తిరిగినట్టు అవుతుంది. వెంటనే ఆనంద పట్టుకొని హాల్లో కూర్చోపెడుతుంది. వాటర్ తాగిస్తుంది. అక్క, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుండగా, లేదు ఆనంద, కాస్త కళ్ళు తిరిగినట్టే, అయినా ఇక నిన్నటిదాకా హాస్పిటల్లో ఉండి వచ్చాం కదా, అందుకే అలా అయినట్టుంది. లేదక్క, ఇలాంటి వాటి గురించి నమ్మకం పెట్టుకోకూడదు, ఎందుకంటే హెల్త్ గురించి కదక్క, పదక్క అని చెప్పేసి ఆనంద భైరవి లీలావతిని హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వస్తుంది. హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చిన ఆనంద భైరవి వెంటనే బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించిన తర్వాత, ఈలోపు డాక్టరు ఇక ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్టు ఓపెన్ చేసి చూసిన తర్వాత తనకి ఒక పెద్ద ఇక ప్రాణం తీసే వ్యాధి ఉందని చెప్పేసి బయటపడుతుంది. అది చూసి వెంటనే డాక్టర్ ఆనంద భైరవ గారిని రమ్మని చెప్పేసి అంటుంది. ఈలోపు ఆనంద డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ అలా బయట కూర్చొని లీలావతి విధంగా అంటుంది, ఎందుకు ఆనంద, అయినా ఇలా కళ్ళు తిరగడం సామాన్యంగా అది యథావిధిగా ఉండేది కదా, ఓ కంగారు పడిపోయి హాస్పిటల్ తీసుకోవచ్చు, వృధా ఖర్చు తప్ప, అయినా ఖర్చు గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావక్క, ఫస్ట్ నువ్వు బాగుండడమే నాకు కావాలి అని విధంగా మాట్లాడుకుంటుండగా, మేడం, మిమ్మల్ని మాత్రమే డాక్టర్ పిలుస్తున్నారు, నేను రాకూడదా అంటే, మేడం తనతో మాట్లాడతానని చెప్పేసి డాక్టర్ అందుకే పిలిపించాడు. సరే అక్క, నువ్వు ఇక్కడే కూర్చో, నేను డాక్టర్ని కలిసి మందులు రాసుకొని వస్తాను, అంతేకాకుండా మందులు రాస్తున్నదా అక్కడ తీసుకొని వెళ్దాం. సరే ఆనంద అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉంది డాక్టర్, మా అక్కకు ఏ ప్రాబ్లం లేదు కదా అని ఆనంద డాక్టర్ని అడిగిన తర్వాత, తనకు పెద్ద వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఇక 1 year నుంచి తను కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం ఇవన్నీ చూపించింది. అందుకని తను ప్రాణాలతో ఎన్ని రోజులు బ్రతకదు. ఈ వ్యాధి ఇక కోటిలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఆ వ్యాధి లీలావతి గారికి వచ్చింది. అందుకే తనని ఉన్నంతసేపైనా సంతోషపెట్టి ప్రేమగా చూసుకునేంత ఛాన్స్ మీకు మాత్రమే ఉంది. ఇక తన వ్యాధికి ఎలాంటిదైనా కూడా ఎంత డబ్బు ఖర్చైనా మంచిదే, కానీ మా అక్కను బ్రతికించే మార్గం చూడండి. లేదు మేడం, ఆ విషయం ఉంటే మీకు ముందుగానే చెప్పనా, ఎందుకంటే 1 year నుంచి చాలా ముదిరిపోయింది తనకి, అందుకనే ఇప్పుడు మాటికి తన కళ్ళు తిరగడం, నీరసంగా ఉండడం ఇది జరుగుతుంది. ఇక ఈ విషయం తనకి తెలిస్తే తట్టుకోలేదని చెప్పేసి మిమ్మల్ని పిలిచి ఈ విషయం చెప్తున్నాను. కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ 1 week వరకు హాస్పిటల్ తీసుకొస్తే మళ్ళీ వేరే మందులు రాస్తాను అని విధంగా ఆనందకు చెప్పేసరికి గుండెలు పగిలిపోతాయి. లీలావతి మాత్రం, అయినా నాకేముంటుంది, ఏమీ ఉండదు, కాస్త కళ్ళు తిరగడంతో ఇక ఆనంద్ అయితే తెగ తొందరపడుతూ ఉంటుంది. నా మనవళ్ళతో మునిమనవలతో అందరితో ఆడుకోవాలి, ఇక నాకు ఆయుష్తో సంతోషంగా బ్రతికుండాలి, నాకంటూ ఏది రాకూడదు అని లీలావతి చాలా చక్కగా తనలో తను మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక డాక్టర్ ఇచ్చిన ఆ రిపోర్ట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత తన కళ్ళల్లో తెలియని బాధ, భయం ఇక అన్నీ కలబోసుకొని ఉంటుంది. ఏంటనందా, నేను చెప్పాను కదా, డబ్బు వేస్ట్, ఇలాంటి పెద్ద హాస్పిటల్కి వస్తే వాళ్ళు డబ్బు గుంజడం తప్ప ఏమీ చేయదు, ఏది లేదని తెలిసింది కదా. అవునక్క, నీకు జస్ట్ కళ్ళు తిరిగాయి కదా, చాలా వీక్గా ఉన్నావు, టైంకు తినాలని చెప్పేసి డాక్టర్ చెప్పారక్క, పదక్క. అవునానంద, నీ కళ్ళన్న ఎర్రగానే ఏడ్చావా అంటే, ఇంతకుముందు అక్కడ దుమ్మంతా కళ్ళలో పడ్డదక్క, అందుకే అలా కళ్ళన్నీ ఎర్రగాయే. సరే పదక్క అని చెప్పేసి ఆనంద ఎవరికి చెప్పుకోలేక లీలావతిని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళారత్తయ్య అని చెప్పేసి ప్రీతి శరణ్య అడుగుతారు. హాస్పిటల్కి వెళ్ళామమ్మా అని ఈ విధంగా లీలావతి అంటుంది. కాస్త నా కళ్ళు తిరిగేసరికి ఆనంద హడావిడి పడిపోయి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళింది. కానీ అక్కడికి వెళ్తే తీరా డబ్బులు గుంజడానికి ఈ బ్లడ్ టెస్టు, ఆ టెస్టు, ఈ టెస్ట్ అని చెప్పేసి 20,000 30,000 లాగారు. అద్దు ఆనంద, ఒక ఇంజెక్షన్ ఇప్పించుకుంటే తగ్గుద్ది అన్నాను, కానీ వినిపించుకోలేదు అని ఈ విధంగా అన్న తర్వాత, సరే అక్క, ఎక్కువసేపు కూర్చోకూడదు, ఇక నువ్వు పడుకుంటూ పదా. ఏంటానందా, ఏం మాట్లాడుతున్నావు, వంట చేయాలి,
అవన్నీ శరణ్య చూసుకుంటుంది. లేకపోతే నేను ఆ వంట చేస్తాను, కానీ నువ్వు మాత్రం టైం టు రెస్ట్ తీసుకొని టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏంటి ఆనంద, మరి నన్ను చిన్నపిల్లలా చేస్తున్నావు? ఇప్పుడు నాకు నువ్వు చిన్నపిల్లవే అక్క. నేను ఎలా కాపాడుకోవాలనో ఆ దేవుడు ఈ కుటుంబానికి ఎందుకు ఇంత శిక్ష విధిస్తున్నాడో అర్థం కావట్లేదు అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ శరణ్యకు ఆనంద మొహం మీద కన్నీళ్ళు బాధ కనిపిస్తూ అసలు అత్తయ్య ఏంటి అంత భారంగా మాట్లాడుతుంది. ఇక ఈలోపు వెంటనే ప్రీతి, అత్తయ్య లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా అనేసరికి, సరే అత్తయ్య గారు రండి, అక్క నువ్వు పడుకో, నేను వెంటనే వంట చేసి ఇక నీకు తినబెట్టి టాబ్లెట్స్ ఇస్తాను, సరేనా అని అన్న తర్వాత, నీ మాట వినకుంటే ఇంకేమన్నా ఉందా, సర్లే పడుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆనంద గుండెలు పగిలేలా ఇక ఏడుస్తుండగా, ఏమైంది అత్తయ్య గారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు అని అంటుండగా, సంతోషం దూరం అవుతుందో, అక్కలా ఒక అమ్మలా నన్ను ప్రేమించిన నా అక్క దూరం అవుతుందేమో అసలు అని చెప్పేసి తనలో తనే కుండలు బదుకొని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు, మీరు ఇంతలా ఎందుకు ఏడుస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారికి ఏదైనా ప్రాబ్లం అని చెప్పారా అని అంటుండగా, ఎన్ని రోజులు బ్రతకదమ్మా, ఇక కొన్ని రోజులు మాత్రమే నా అక్క బ్రతికుండడం అని ఏడుస్తుండగా ఒక్కసారిగా శరణ్య మాటలు విని, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు, తనకి ఏదో పెద్ద వ్యాధి వచ్చిందట, ఆ వ్యాధి ఒక కోటికి ఒక్కరికి మాత్రమే ఉంటుందట, ఇప్పుడు అది నా అక్కకు వచ్చింది, ఇక అక్క చెల్లెల్లా కాదు, తను ఇంటికి ఒక తల్లిలాగా అందరినీ చూసుకుంది, అలాంటి తల్లి నా జీవితంలో ఇక లైఫ్ లాంగ్ ఉండదని తలుచుకుంటేనే నా గుండె భారం ఎక్కి ఆ చావేదో దేవుడు నాకు ముందిచ్చిన అయిపో అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ బాధ చెప్పుకోలేక మింగలేక కక్కలేక నాకు నేనే ఏదో బాధపడుతున్నాను. అత్తయ్య గారు, మాకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా అత్తయ్య, ఎలాగైనా తనతో మాట్లాడితే బాగుంటుంది కదా, అవసరమైతే ఎంత డబ్బైనా ఖర్చు మంచిదే, కానీ అత్తయ్య గారిని బ్రతికించుకుంటాం అని అంటుండగా, ఆల్రెడీ అది కూడా కనుక్కున్నానమ్మా, ఒకవేళ తన బాడీ సపోర్ట్ చేయలేకనే వ్యాధి ఇలా వచ్చింది కాబట్టి ఇక తనకి ట్రీట్మెంట్ లేదని చెప్పేసి అన్నారు. అత్తయ్య గారు, మీరు ఇలా డీలా పడిపోతే పెద్ద అత్తయ్య గారికి అనుమానం వస్తుంది, మళ్ళీ ఇంకా నీరసమై కొన్ని రోజులు బ్రతికుండేది, ఇప్పుడే ఇలా తనకు వచ్చిందంటే ఇన్ని రోజులు కూడా మన కళ్ళ ముంగటం లేకుండా పోతుంది. ప్లీజ్ అత్తయ్య గారు, మీరు ఇలా బాధపడుతూ ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. నేను చెప్తున్న అత్తయ్య గారు, అత్తయ్య మనని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు, ఎంత డబ్బైనా సరే, ఇక ఎక్కడికి వెయ్యైనా సరే, అత్తయ్యకు ఆపరేషన్ చేయించేదాకా మళ్ళీ మన మధ్యలో తిరిగి రాక ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో రూపంలో దారి చూపిస్తారు అత్తయ్య గారు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఈ విధంగా ఏడుస్తుండగా పైనుంచలి అనన్య చూస్తూ, ఇదేంటి అంతలా బాధపడుతుంది ఆనంద భైరవి, ఏం జరిగింది, ఏదో జరుగుతూనే ఇంత గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది, ఒకవేళ నాకు అది వర్కౌట్ అవుతుందా, నాకు తెలిసి అది వర్కౌట్ అయ్యేలాగా ఉంది, ఏదైతే అది జరిగింది అది ఏంటో తెలుసుకొని నాకు అనుకూలంగా మార్చుకుంటే అప్పుడు నేను అనుకున్నట్టు సాధించగలను అని చెప్పేసి అనన్య అనుకుంటూ ఉంటుంది. మరి ఆ దేవుడు రూపంలో ఎలాగైనా లీలావతిని బ్రతికించుకుంటుందా ఆనంద భైరవి, మరి ఆ పెద్ద రోగం వల్ల లీలావతి ప్రాణాలు కొన ఊపిరితోనే మృత్యువుతో పోరాడుతూ ఉంటుందా అనేదే తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపు అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను, మీరు మాత్రం మిస్ కాకుండా అలాగే రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.